వస్తున్నాయని నేను అనుకుంటున్నాను. ఒకసారి నుమాన్ గారు, ఇక్కడ వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు తెలిసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. ఒక రకంగా దేశానికి ఇది అవమానంగా, ఇప్పుడు మనం యుఎస్ వీసా ఉంటేనేమో ప్రపంచంలో 99% దేశాలకు వాళ్ళు జస్ట్ వాకిన్, వాడిని ఎవరు చెక్ చేయరు. ఇండియన్ యుఎస్ పాస్పోర్ట్ ఉంటుంది నేనది, బట్ వేరే ఇండియన్ పాస్పోర్ట్తో వెళ్తుంది. మరి మిగతా దేశాలకి ఈ రూల్ అప్లై అవుతుందో లేదో మనకు తెలియదు. సమస్య ఏంటంటే కొత్తగా వీసా కోసం వచ్చిన వాళ్ళకేమో H1కి వాళ్ళు $1 million కట్టాలని ఆయన ఒకటి పెట్టాడు, కంపెనీలు కట్టాలి, లేకపోతే ట్రంప్ కార్డు తీసుకోమంటాడు. వీటన్నిటికి తోడు అదనంగా ఇప్పుడు కొన్ని 10 లక్షల మంది H1B మీద మ్యాక్సిమం 6 ఏళ్ళు ఉంటుంది, మనందరికీ తెలిసిందే. 2 ఏళ్ళకోసారి, నాకు తెలిసి 2 ఏళ్ళకోసారి రెన్యువల్ చేసుకోవాలి. కొంతమంది ఆ రెన్యువల్ కోసం ఇండియా వస్తారు. వాళ్ళ మీద ఏమైనా ఎలిగేషన్సో లేదు వాళ్ళ సోషల్ వెట్టింగ్లో అమెరికాకి థ్రెట్టోనో భావిస్తే వాళ్ళ మీద చర్యలు వేరు. మొత్తంగా అందరికీ మెయిల్స్ వెళ్ళిపోయినాయి. నేను స్వయంగా ఇవాళ 5గురిని ట్రై చేశాను సార్ ఈ డిబేట్ కోసం. నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్ ఈజ్ ఇంట్రెస్ట్ టు ఈవెన్ టాక్ ఆన్ దిస్ సబ్జెక్ట్. ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు, ఇది ఎక్కడ వైరల్ అవుతుంది, ఇది ఎక్కడ పబ్లిక్లోకి వెళ్తే మాకు వీసాకి ఏమవుద్దని. ఏంటి అసలు ఈ పరిస్థితి, ఎలా చూడాలి నుమాన్ గారు? గుడ్ ఈవినింగ్ టు యూ సార్, యాజ్ వెల్ యాజ్ కిషోర్ గారు, మస్తాన్ గారు, అండ్ పతిపట్టి పుల్లారావు గారు. సో సార్, the debate that we are doing today, we're talking about prudential visa revocation. Essentially ఏదైతే ఇందాక కిషోర్ గారు మాట్లాడారో నేను విన్నాను. కిషోర్ గారు ఏమంటున్నారంటే కొత్త వీసాలకి అని చెప్పేసి. కొత్త వీసాలకి కాదు మిత్రమా, ఇది ఆల్రెడీ అప్రూవ్ అయిన వీసాలకి ఆల్రెడీ వారికి ఒకవేళ క్వశ్చన్ మార్క్ ఉంటే దే ఆర్ సేయింగ్ కి నెక్స్ట్ టైం వెన్ దిస్ పర్సన్ కమ్స్ ఫర్ ద రీ ఇంటర్వ్యూ, వాళ్ళ స్టాంపింగ్ ఎక్స్టెన్షన్ కోసం పోవడం కానీ, H1B అనేది 3 years వస్తుంది, దాని తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఎక్స్టెన్షన్ కి పోయినప్పుడు ఇంకో 3 years వస్తుంది, దాని తర్వాత I-140 అప్రూవల్ తెచ్చుకుంటారు, దాని తర్వాత గ్రీన్ కార్డ్ యొక్క క్యూలో ఉంటారు. సో ఇట్ ఈస్ నాట్ గ్రీన్ కార్డ్ క్యూ అనేది 25 years మినిమం ఈ రోజు భారతీయుడికి పడుతుందండి. అంటే 25 years వరకు యూ విల్ నాట్ బి గెటింగ్ ఏ గ్రీన్ కార్డ్ దేర్ ఆర్ ఏ పర్మనెంట్ రెసిడెంట్ టు లివ్ ఇన్ యుఎస్. 25 years సందిగ్ధంగా మీరు అక్కడ బ్రతకాల్సినటువంటి పరిస్థితి. ఒక్క విషయం నేను మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ సంవత్సరం January 1st నుంచి ఈ రోజు మనం December 15వ తారీఖు ఉన్నాము. ఇన్ని నెలలలో 85,000 USA వీసా రిజెక్షన్స్ జరిగినాయి. H1B వీసాస్ అనేవి 130,000గా ఉంటే ప్రతి సంవత్సరము భారతీయులకి 65 నుంచి 75% వాళ్ళు భారతీయులు, దాని తర్వాత చైనీయులు, దాని తర్వాత ఇతరులు వెళ్తూ ఉంటారు. దీనిలో ఈసారి మీరు చూసుకుంటే మీకు 35% డిక్లైన్ ఉన్నారు. అంటే 35% రేట్ అనేది తగ్గింది, అక్కడ తగ్గింది. అండ్ అక్కడ ఉన్నటువంటి నేను అక్కడ 15 years I have lived there, 4 years in Canada and 11 years in USA. మేము అక్కడ నుంచి కెనడాకి వెళ్ళాల్సినటువంటి ముఖ్య ఉద్దేశం, I'll give you a live example of why I had to move from USA to Canada. I was working in Apple as a program manager, Bay Areaలో సన్నీవేల్ లో ఉంటూ నేను వర్క్ చేస్తున్నటువంటి తరుణం. ఆ తరుణంలో చాలా యుఎస్ లో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అక్కడికి వచ్చినప్పుడు, ఫస్ట్ టైం ఆయన తీసుకున్నప్పుడు, ప్రెసిడెంట్ గా ఎన్నిక కాకబడ్డప్పుడు, ఇటువంటి రెస్ట్రిక్షన్స్ వచ్చినప్పుడు మేము కంట్రీ దాటి ఒకవేళ ఇండియాకి రావాలనుకున్నా సరే మా పేరెంట్స్ ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళని సంవత్సరంలో ఒక్కసారి వచ్చి విజిట్ చేయాలి అని చెప్పేసి ఒకవేళ మనం అనుకుంటే, రావాలని అనుకుంటే చాలా ఇబ్బందులని గురి చేశారు. నా యొక్క కొలీగ్స్, నా ఓన్ ఫ్రెండ్స్ గురించి నేను చెప్తున్నాను. వారు ఒకవేళ క్రిస్మస్ ఈవ్ కానివ్వండి, మరో హాలిడే సీజన్ లో కానీ వస్తే వాళ్ళు ఇల్లులు కొనుక్కొని స్థిరపడ్డారు అక్కడ. వాళ్ళ పిల్లలు హై స్కూల్లో చదువుతున్నారు అక్కడ. అటువంటి వారిని రివర్స్ లో మళ్ళీ రీఎంట్రీ, వాళ్ళ దగ్గర వ్యాలిడ్ వీసా ఉన్నా సరే వాళ్ళని రీఎంట్రీ చెయ్యనివ్వలేదు. అటువంటి వారు చాలా డోలాయమానంగా వాళ్ళ బ్రతుకులు ఉన్న తరుణంలో వాళ్ళు ఇల్లు అనేవి అక్కడ ఉన్నటువంటి బ్రోకర్లకి చెప్పి వాళ్ళు అమ్మేయడం జరిగింది. మళ్ళీ తిరిగి వెళ్ళలేదు. చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు ఆనాడు మీరు గుర్తు చేసుకుంటే. అటువంటి తరుణంలో దో ఐ వాజ్ వర్కింగ్, మన ఫ్యాంగ్ కంపెనీస్ అంటారండి ఈ 4 కంపెనీస్, మీకు ఫేస్బుక్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, యాపిల్ కానివ్వండి, దీస్ ఆర్ ద టాప్ మోస్ట్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్. దాంట్లో నేను ఒక ప్రోగ్రామ్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నటువంటి తరుణంలో నా కొలీగ్స్ అందరూ మేనేజర్స్ ఇన్ గూగుల్, మేనేజర్స్ ఇన్ ఆల్ ద టాప్ కంపెనీస్, వాళ్ళు కూడా భయపడేటువంటి నేను కూడా ఇక్కడ బాలేదు సిచ్యువేషన్ అని చెప్పేసి 2017లో IRCC వెబ్సైట్ లో నేను కెనడా కోసం
Right. ఓపెన్ చేస్తే జస్టిన్ ట్రూడో వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఎట్ దట్ టైం. Okay. ఆ టైంలో మేము అప్లికేషన్ పెట్టుకుని కెనడా పర్మనెంట్ రెసిడెంట్ అప్లై చేసుకుంటే 2 months లో వచ్చింది. అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత కెనడాలో ప్రశాంతంగా Right. నిద్రపోయేటువంటి పరిస్థితి. నేనేం చెప్పదలుచుకున్నాను అని అంటే ఈ రోజు భారతీయులు లక్షల మంది అక్కడ ఉన్నారు. Okay. వాళ్ళు చాలా బాధల్లో అక్కడ మళ్ళీ వస్తాను. బిక్కు బిక్కుమంటూ నువ్వు అడిగారు, వాళ్ళు నువ్వు అడిగారు. గడుపుతున్నారు. Yeah. మీకు ఒక్క విషయం సార్ సోషల్ మీడియాలో మీరు ఏమైనా పోస్ట్ చేస్తే అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండకూడదా? Okay. ఏం పోస్ట్ చేయకూడదా? Okay. వారు గతంలో ఒక 5-10 సంవత్సరాల క్రితం కూడా ఏమైనా పోస్ట్ చేస్తే Oh. దానిని కూడా వారు ప్రశ్నించబోతున్నారు. Oh, yes. మైనర్ ఇన్ఫ్రాక్షన్, మీరు డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ నడిపేటప్పుడు చిన్న మిస్టేక్ గతంలో ఎప్పుడైనా జరిగి ఉంటే దానిని కూడా మీరు వద్దాం సార్, దానికి కూడా వద్దాం. తప్పులు ఉన్న వాళ్ళ గురించి వద్దాం, దాని గురించి డిస్కస్ చేద్దాం.